హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను న్యూ ఇయర్ రోజు 31st నైట్ రోజు అయితే ఇంటి ముందైతే ముగ్గు అయితే వేస్తున్నాను. అసలుకి ఏ ముగ్గు వేయాలో అసలుకి ఏం అర్థం అవ్వలేదు. నేను ముందు నుంచి కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు. నేను రీసెంట్గా అయితే జాబ్కి కూడా వెళ్తున్నాను, అందుకని అసలుకి టైం అయితే లేదు. ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక షార్ట్లో అయితే ఈ ముగ్గు అయితే కనిపించింది. ఇంకా ఇదే అప్పుడే చూసి ఒక్కసారి కూడా ట్రై చేయకుండా నార్మల్గానే ఇలా లైవ్లోనే అయితే వేసేసాను. ఒకసారి ట్రై కూడా చేయలేదు అసలుకి, కానీ చాలా బాగా అయితే వచ్చిందండి ఈ ముగ్గు. ఇక్కడైతే సర్కిల్ లాగా వేసేసి లీవ్స్ అయితే వేస్తున్నాను. ఈ లీవ్స్లో వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ వేసి, కానీ చాలా బాగుందండి. లాస్ట్లో అయితే మీరు చూడండి కనిపిస్తుంది. అందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? మేమైతే ఇలా 31st నైట్ అయితే ముగ్గులు అయితే వేసుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే నార్మల్గానే అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. ఎందుకంటే న్యూ ఇయర్ అయితే మనది కాదు కదండి. అసలు ఈ కొత్త సంవత్సరం అంటే మనకి ఉగాదియే కాబట్టి ఉగాది రోజే సెలబ్రేషన్ అయితే చేసుకోవచ్చు. కానీ అందరూ అయితే 31st రోజు నైట్ ఇలా ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. ఇంకా నేను కూడా అయితే వేస్తూ ఉన్నాను. కానీ 31st రోజే మనకి కొత్త సంవత్సరం అని చెప్పేసి అంటూ ఉంటారు, కానీ అది మనది కాదండి, బ్రిటిష్ వాళ్ళది. ఇంకా మనకి 31st రోజు కొత్త సంవత్సరము, అదే మన తెలుగు పండగ. ఉగాది పండగ రోజే మనము తీపి చేదు ఇలా పచ్చడితోటి నూతన సంవత్సరం అయితే జరుపుకుంటూ ఉంటాము. ఇంకా అందరితో పాటు మనం కూడా చేయాలి కాబట్టి ఇలా ఓన్లీ ముగ్గులు అయితే వేసాము. అంత సెలబ్రేషన్ అయితే ఏం చేసుకోలేదు. మార్నింగ్ ఫస్ట్ రోజు కూడా ఇంకా మేము ఏమైతే స్పెషల్ ఏం చేసుకోలేదు, అంత ముందుగా చేసేసుకున్నాము. 31st రోజు స్కూల్లో కొంచెం ఫుడ్ డే అని చెప్పేసి పిల్లలకి అయితే ఎర్లీ మార్నింగే చికెన్ బిర్యానీ అయితే చేశాను. అది షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి అయితే ఛానల్లో అయితే చూడండి. ఇంకా 31st రోజు మార్నింగ్ చేసేసాను కాబట్టి ఫస్ట్ రోజు కూడా ఏం చేయలేదు. ఇంకా రొటీన్గా 2 days అది ఎందుకు అని చెప్పేసి చేయలేదు. ఇదే అండి ముగ్గు. ఎలా అనిపిస్తుందో కామెంట్లో అయితే చేయండి. నేనైతే అప్పటికప్పటికి ఫోన్లో చూసేసి ఇంకా ట్రైల్ అయితే చేసేసాను. అంటే ఇంక ట్రైల్ అయితే ట్రై చేయలేదు, నార్మల్గా అయితే నేను వాళ్ళు ఎలా వేస్తారో సేమ్ యాస్టీస్ అయితే చేసేసాను. ఇక్కడ వచ్చేసి కొంచెం ఓన్గా అయితే నేను వేసాను అనమాట, సర్కిల్స్ వేసి. ఆ వాకిలి పెద్దగా ఉంది కాబట్టి 3 ముగ్గులు అయితే వేశాను నేను. మీకు కూడా అనిపిస్తుంది కదా, అసలు 2024 ఇంత తొందరగా అయిపోయింది కదా అనేసి. అసలు నాకు కూడా అలానే అనిపిస్తుంది. అసలు చాలా తొందరగా రోజులు అనేది గడిచిపోతూ ఉన్నాయి అసలుకి. ఈ కొత్త సంవత్సరంలోనైనా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే చాలా పాపాలు కూడా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. అలాంటి పాపాలు తగ్గాలనేసి చాలామందికి ఫుడ్ పరంగా, డబ్బు పరంగా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు కదా, అలాంటివన్నీ దూరం అవ్వాలని కోరుకుంటున్నాను. చూడండి లాస్ట్లో అయితే ముగ్గు అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అసలు ఎలా కనిపిస్తుందో కూడా అసలు కామెంట్ అయితే చేయండి. నాకైతే పర్లేదు, వేయొచ్చులే అనేసి అనుకున్నాను. ఇది ఒకటి చూశాను కాబట్టి వేసేసాను. ఇక్కడ వచ్చి నా ఓన్గా అయితే వేస్తున్నాను. అసలుకి ఏం వేయాలో అర్థం కాలేదు. ఇంకా అప్పటికప్పటికి ముగ్గు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వేయాలి అంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ ఇంకా నా ఓన్గానే అయితే వేశాను. ఏదో నాకు వచ్చినట్టు అయితే వేశానండి ఈ ముగ్గులన్నీ. అంత పెద్ద ఆర్టిస్ట్ని కాదు, అంత టాలెంట్ అయితే నాకు లేదు. ఇలా అయితే నేను వేశాను అనమాట. ఇంకా చుట్టూ ముగ్గులు అయితే ఇలా కంప్లీట్ చేసేసాను. ఇంకా అది ఉంటుంది కదండి గిరికలది. ఇప్పుడు సంక్రాంతి టైంలో అన్నీ ఈ ముగ్గులే వేస్తూ ఉంటాము. నేను కూడా అయితే రోజు ఆ గిరికతోటి ఇంటి ముందు ముగ్గులు అయితే వేస్తూ ఉన్నాను. సంక్రాంతి ముగ్గులు అంటారు దాన్ని. ఇంకా ఇలా సైడ్ బార్డర్స్ అయితే ఇలా వేస్తున్నాను. ఇది చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. అప్పట్లో అయితే ఇట్లా చేతుల్లో తో వేసేవాళ్ళు. ఇంకా ఇప్పుడైతే అన్నీ చాలా టెక్నిక్స్ వచ్చేసాయి, ఇంకా వాటితో అయితే వేసేస్తున్నారు. అంతకుముందు నేను రెంట్కి ఉన్నప్పుడైతే వాజ్లిన్ డబ్బా ఉండేయండి. వాజ్లిన్ డబ్బాకి హోల్స్ చేసి నేను టైల్స్ మీద అయితే వేసేదాన్ని. ఇంకా ఇప్పుడు కింద కదా కొంచెం అది ఫ్లోర్ కూడా అంత స్మూత్గా లేదు, రఫ్గా ఉంది. చూడండి 12 అయితే అవుతుంది. ముగ్గులన్నీ కంప్లీట్ చేశాను. హ్యాపీ న్యూ ఇయర్ 2002 అని రాశాను, 2025 అని రాయలేదు. 12 అయ్యాక 5 రాద్దామనేసి వెయిటింగ్లో అయితే ఉన్నాను నేను. 59.
12 అయితే అయ్యిందండి. ఇంకా 12 అవ్వగానే 5 అయితే రాశాను ఇక్కడ నేను. హ్యాపీ న్యూ ఇయర్ 2025 ఇలా అయితే నేను ముగ్గు అయితే వేశాను. పైనుంచి కూడా వీడియో అయితే తీసానండి. ఫస్ట్ ఫ్లోర్ పైకి అయితే వెళ్ళాను. మా రూమ్లోకి వెళ్ళాక పైనుంచి అయితే బాల్కనీ ఉంటుంది కదా, అక్కడి నుంచి అయితే వీడియో అయితే తీశాను. ఒకసారి చూడండి. ఇదే అండి నేను న్యూ ఇయర్ రోజు వేసిన ముగ్గులు అయితే ఇవే అన్నమాట. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మొత్తం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.